అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నా సీజన్ 5 అనుకుంటా, బిగ్ బాస్ సీజన్ 5 లో లైక్ రివ్యూర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. అండ్ అది పక్కన పెడితే, అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలందరూ ఆల్రెడీ షో చూస్తారు, కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మ్యానిపులేట్ అయిపోద్ది అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది, నా ఒక్కడికే అట్లా అనిపించిందా, నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్. సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేదంటే ఆదిరెడ్డి గారిదైనా లేదంటే సీను రివ్యూస్ అయినా మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్ తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం. సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా. బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టూ మచ్ రీచ్ కదా, ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకు చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో. సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది, డైలీ చెప్తుంటారు కాబట్టి. ప్రతి ఒక్కటి డైలీ ఇది చెప్పాలి. అవునవును, నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి. బాగా నువ్వు బాగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో, జనాలందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు, మరి ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు, బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్స్ చేయాలి. ఒక 10-15 టెస్ట్లు కావాలంటే పెట్టండి, రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే. బట్ అది ఇండోర్ లో జరగాలి, వాళ్ళ మధ్యలోనే జరగాలి. అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు, అందరూ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు. రఘువంశ కులపతి, నీలమేఘ శ్యాముడు, రాఘవురు అందరూ ఉంటారు అక్కడ. సో రాముల వారి పేర్లే అన్నీని. సో వాళ్ళంతా ఉంటారు అక్కడ. సో వాళ్ళందరూ వీళ్ళకి ఏవైతే పెట్టారో ఇది 4 గోళ్ల మధ్య జరిగి ఆ జ్యూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్లే ఉన్నా పర్లేదు, ఇప్పుడు ఈ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళని పెట్టినా పర్లేదు, కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్. అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్ బేస్ ని, ఒక ఇంప్రెషన్ ని, ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది? వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు? ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూశారు, ఒక మినిమం యావరేజ్ 10 లక్షల మంది చూసారు అనుకుందాం. 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా, 1 లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం. అలా అయినా సరే ఓకే, నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే. బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు, ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక 10-15 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే, ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు, కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్. లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టే చూస్తారు. సో 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా? ఒక 10 లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి 1,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోళ్ళు సెలబ్రిటీ అవుతారా? వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ, వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు, వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి. సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్, వీళ్ళు సెలబ్రిటీస్, మీరు అవుట్ హౌస్ లో ఉండండి, మీరు లోపల ఉండండి, మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్, మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్, ఎందుకు ఇవన్నీ? లోపలికి వెళ్ళాక సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 6 లోపలికి వెళ్ళారు, వాళ్ళ 6 సంగతి తీసేసి 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు, ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది, ఆయన బయటికి పోతే గుర్తుపడతారు. ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు కదా, అట్లా ఎట్లా అవుతుంది? సినిమా రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం. మూడో టాపిక్ సినిమా రివ్యూస్. లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు, ఎందుకు అంటావు? అంటే సమ్ టైమ్స్ పాజిటివ్ ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు. ఎందుకు రీజన్ అంటే ఇంకా బేసిక్ గా సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తున్నాయి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ అలా కాదు, అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ, సో మళ్ళీ వాటికి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా. సో ప్రతిదానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం. సో ఆల్రెడీ ఇంత ముందు ఒక 2-3 సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని అడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో, దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి? అదొక కాన్సెప్ట్ ఉంటది.
సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు. సినిమాలు బాగోకపోవడం, దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా. తర్వాత ఇంక ఈ ఓటీటీ కల్చరు, తర్వాత పైరసీ, టికెట్ రేట్స్, పాప్కార్న్ రేట్స్, చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ రివ్యూస్ కి ఎడిక్ట్ అవ్వడానికి. సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి, ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకుగా కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నట్టే కదా, అట్లీస్ట్ ఒక 2% ఆర్ 3%. అది కూడా ఎందుకు అనేది. మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది, ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు. ఇప్పుడు పలానా రివ్యూర్ ఇట్లా చెప్పాడు బాలేదని, దాన్ని చూసిన 1,00,000 మంది ఇంకొక 1,00,000 మందికి నోటితో చెప్పొచ్చు, అక్కడ చూశాను రా బాలేదన్నారు అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు చూస్తాను, ఆయన జెన్యున్ గా చెప్తాడు, ఆయన బాలేదన్నాడు, సో బాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో, 2,00,000 మంది అయిపోయినట్టే. 2,00,000 × 200 కలిసి 4 కోట్లు కదా, అయిపోయినట్టేగా. లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు, మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా. నేనైతే స్టోరీ చెప్పను, ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను అసలు. స్టోరీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చెయ్యలేవు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట? లేదు, అని నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివ్యూలు ఉండదు. ఫస్ట్ హాఫ్ ఇలా ఇలా ఇలా, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్, బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయను నేను. ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే, ఎందుకంటే అది ఆల్రెడీ అందరూ చూసుంటారు కాబట్టి అంతే. కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు. ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా, బేసిక్గా ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్, వెళ్ళిపోతారు దానికి. ఒక సినిమా బాగుంది అని టాక్ వస్తే వెళ్దాము, లేదంటే లేదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. బాగుందంటే వెళ్తారు, బాగాలేదంటే వెళ్ళరు. కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళొద్దని డిసైడ్ అవుతారు, అదంతే. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక 2 lakh వ్యూస్ 3 lakh వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక 50 కోట్లు దాటి ఉండొచ్చు. కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ, అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్ లో కలెక్షన్స్ 5 కోట్లే ఉండొచ్చు, అంతే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది, దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర. అంటే కొంచెం లాగ్ అయిందనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా అప్రిషియేట్ చేశారు, ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేశారు. బట్ మన దగ్గర ఏం రాలేదు, దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు. అట్లా కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. కొత్త లోకాలకు వచ్చాయి, ఆడు జీవితంకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏమో చెప్పలేము. దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గరగా. ఎంత సంపాదించావు యూట్యూబ్ ఛానల్ నుంచి? ఒకటి అని కాదు, అన్ని కలిపి 2019 నుంచి చేస్తున్నా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటది. more than 1 year. 1 year యూట్యూబ్ నుంచి. అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అందరూ 1000 రూపాయలే. ఆర్పిఎన్ నాకు ఫస్ట్ 70 స్కిట్లకి 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత ఒక 50 స్కిట్లు 60 స్కిట్లకి 2000 ఇచ్చారు. 70 స్కిట్లు 1000? ఎప్పుడు 2019 అంటే అంతే. 19 అంటే 18 నుంచి ఆర్పిఎన్ దగ్గర 18 నుంచి చేశాను నేను. 18 కూడా కాదు, 17 ఎండింగ్ లోనే ఎప్పుడో చేశాను నేను ఆర్పిఎన్ దగ్గర. అప్పటి నుంచి చేస్తున్నా అన్న దగ్గర. సో అప్పటి నుంచి అన్నమాట.